హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో ఏంటంటే మనం క్వాంటిటేటివ్ అనాలిసిస్ రిలేటెడ్ కొన్ని ప్రాబ్లమ్స్ని చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఎన్ ఆర్గానిక్ కంపౌండ్ అండ్ కంప్లీట్ కంబషన్ గేవ్ CO2 and H2O. డిటర్మైన్ ద పర్సంటేజ్ కాంపోజిషన్ ఆఫ్ ద కంపౌండ్ అని చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏం అడుగుతున్నాడు, ఒక ఆర్గానిక్ కంపౌండ్ తీసుకున్నాడు. ఆర్గానిక్ కంపౌండ్ ఏం చేశారంట, కంబషన్ చేశాడంట. కంబషన్ చేస్తే మనకి ఏమొచ్చిందంట, CO2 ప్లస్ H2O వచ్చిందంట. ఓకేనా, అయితే ఆర్గానిక్ కంపౌండ్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాడండి, 0.2115 గ్రామ్ తీసుకున్నాడు. ఇప్పుడు CO2 ఎంత ఫామ్ అయిందంట, 0.4655 గ్రామ్ ఫామ్ అయిందంట. H2O ఎంత ఫామ్ అయిందంట, 0.2533 గ్రామ్ ఫామ్ అయిందంట. అంటే ఇప్పుడు ఏం కనుక్కోవాలి, పర్సంటేజ్ ఆఫ్ కాంపోజిషన్. ఈ ఆర్గానిక్ కంపౌండ్లో ఏ ఎలిమెంట్స్ ఉన్నాయి అందులో ఉండే పర్సంటేజ్ కనుక్కోండి అంటున్నాడు. ఇప్పుడు చూడండి, ఆర్గానిక్ కంపౌండ్ కంబషన్ చేస్తే CO2 H2O వచ్చింది కదా. అంటే మన కంపౌండ్లో ఏంటంటే ఉన్నట్లు, కార్బన్ ఉన్నట్లు, హైడ్రోజన్ ఉన్నట్లు, ఆక్సిజన్ ఉన్నట్లు. సో పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అండ్ పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ని మనం కనుక్కోవాలి. ఓకే, అయితే మనకి పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ చూసుకుంటున్నట్లయితే, పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ చూస్తే ఫార్ములా ఏం చెప్తున్నాడు మనకి, కార్బన్ మాస్ నెంబర్ ఎంత అండి, 12. ఓకేనా, బై ఇప్పుడు కార్బన్ ఎందులో ఉంది, CO2లో ఉంది కదా. దీని యొక్క వెయిట్ ఎంత అవుతుంది, కార్బన్కి 12, ఆక్సిజన్కి 32. సో 32 ప్లస్ 12 ఎంత అయిందండి, 44. 12/44 ఇంటూ మాస్ ఆఫ్ CO2 బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇంటూ 100. ఇది ఫార్ములా అండి. మనం ఎప్పుడు కూడా మీరు పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ మనం చెప్పుకున్నాం, లిబిక్స్ మెథడ్ని యూజ్ చేసి మనం పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అండ్ హైడ్రోజన్ని డిటర్మైన్ చేస్తామని. అందులో ఏంటి, ఇదే కదా CO2 and H2 అని చెప్పుకున్నాం కదా లిబిక్స్ మెథడ్లో. కాబట్టి ఆ లిబిక్స్ మెథడ్ ద్వారా పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ కావాలంటే మనకు ఫార్ములా ఏంటి, మాస్ నెంబర్ ఆఫ్ ద కార్బన్ బై మాస్ ఆఫ్ ద CO2. సో కార్బన్కి 12, ఆక్సిజన్కి 2 ఆక్సిజన్స్ కాబట్టి 32. 32 ప్లస్ 12 44. 12/44 ఇంటూ మాస్ ఆఫ్ CO2 బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇంటూ 100. అంటే ఎంత వస్తుంది మనకి, 12/44 ఇంటూ మాస్ ఆఫ్ CO2 ఎంత వచ్చిందండి, 0.4655 డివైడెడ్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఎంత, 0.2115 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 60.03% ఆఫ్ కార్బన్. ఓకే, సిమిలర్గా ఇక్కడ మనకి ఏంటి ఫామ్ అయింది, H2O ఫామ్ అయింది కదా. అంటే మనం పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ కూడా కనుక్కోవచ్చు కదా. సో పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్కి ఫార్ములా ఏమవుతుందంటే, హైడ్రోజన్ ఎలా అవైలబుల్గా ఉంటుందండి మనకి, H2 ఫామ్లో అవైలబుల్గా ఉంటుంది కదా. కాబట్టి దాని యొక్క మాస్ ఎంత అవుతుంది, 2 ఇక్కడ ఏంటి ఫామ్ అయిందండి, H2O ఫామ్ అయింది కదా. అంటే ఎంత అమౌంట్ ఆఫ్ H2O ఫామ్ అయిందో దాన్ని యూజ్ చేసుకొని మనం ఆర్గానిక్ కంపౌండ్లో ఉండే హైడ్రోజన్ని క్యాల్కులేట్ చేస్తున్నాం. కాబట్టి దీని యొక్క వెయిట్ తీసుకుంటాం, మాలిక్యులర్ వెయిట్ ఆఫ్ H2O. సో హైడ్రోజన్కి 2, ఆక్సిజన్కి 16. సో టోటల్ ఎంత అవుతుంది, 16 + 2 దట్ ఈజ్ ఈక్వల్ టు 18 అవుతుంది అనమాట. ఓకే, సో 2/18 ఇంటూ మాస్ ఆఫ్ H2O బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇంటూ 100. అంటే ఏమవుతుంది, 2/18 ఇంటూ మాస్ ఆఫ్ H2O ఎంత వచ్చిందండి మనకి, 0.2533 గ్రామ్ బై 0.2115 ఇంటూ 100. దట్ ఈజ్ ఈక్వల్ టు 26.67. ఓకేనా, ఇప్పుడు చూడండి 60% కార్బను, 26% హైడ్రోజన్. ఈ రెండింటిని మీరు సమ్ చేసినట్లే అరౌండ్ ఎంత అవుతుంది,
87% అవుతుంది. టోటల్ ఎంత కావాలి? 100% కావాలి కదా. సో రిమైనింగ్ పర్సంటేజ్ ఏమున్నట్టు? ఆక్సిజన్ ఉన్నట్టు. సో పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ మనం ఎలా క్యాల్కులేట్ చేస్తాం? 100 మైనస్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్. ఎంత అవుతుంది మనకండి? 100 మైనస్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ 60.03 ప్లస్ 26.67, that is equal to, so this is not 26.67, this is 13.30 అండి. 13.30, then we will come up with 26.67. సో ఇది మిస్టేక్ అయింది, ఇది కొంచెం చూసుకుంటారు. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ని క్యాల్కులేట్ చేస్తాం. సో ఫైనల్గా మనకేంటి? పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ అనేది 60.03, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ అనేది 13.30, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అనేది 26.67. ఈ విధంగా మనం ఏంటంటే ఈ మాలిక్యూల్లో ఉండే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ని డిస్కస్ చేసాం. ఓకే, నెక్స్ట్ చూడండి. నెక్స్ట్ ప్రాబ్లం ఏం చెప్తున్నాడు? ఎన్ ఆర్గానిక్ కంపౌండ్ వాజ్ అనలైజ్డ్ బై డ్యూమాస్ మెథడ్. డ్యూమాస్ మెథడ్లో మనం ఏం చెప్పుకున్నామండి? డ్యూమాస్ మెథడ్ అనేది దేనికి ఉపయోగపడుతుంది? పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని ఐడెంటిఫై చేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం కదా. అది ఇక్కడ ఏం చేశాడు? ఆర్గానిక్ కంపౌండ్ని 0.45 గ్రామ్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ తీసుకున్నాడండి. దీన్ని ఏం చేశాడు? కంబషన్ చేస్తే మనకేమొచ్చిందంట? N2 వచ్చిందంట. మనం అందులో డిస్కస్ చేసుకున్నాం. డ్యూమాస్ మెథడ్ యూజ్ చేసుకొని ఆర్గానిక్ కంపౌండ్లో నైట్రోజన్ పర్సంటేజ్ కనుక్కోవాలంటే ఎలా కనుక్కుంటాం? ఫామ్ అయినటువంటి నైట్రోజన్ ద్వారా కనుక్కుంటాం. సో మనకిప్పుడు ఏమిచ్చాడు? ఈ కంబషన్ చేస్తే ఏమొచ్చిందంటండి? 48.6 ml ఆఫ్ నైట్రోజన్ వచ్చిందంట. అది ఏ టెంపరేచర్ దగ్గర? 27 డిగ్రీ టెంపరేచర్ దగ్గర అండ్ 756 mmHg ప్రెజర్ దగ్గర వచ్చిందండి. అది ఇప్పుడు ఏం కనుక్కోమంటున్నాడు? పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ కనుక్కోమంటున్నాడు. ఓకే, ఇప్పుడు ఈ ప్రాబ్లం చూసినట్లయితే మనకి డ్యూమాస్ మెథడ్ చెప్తుంది ఆర్గానిక్ కంపౌండ్లో పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ మీరు ఎలా కనుక్కుంటారు? ఎంత ml ఆఫ్ N2 గ్యాస్ అయితే ఫామ్ అవుతుందో దట్ ఈజ్ ఈక్వలెంట్ టు ద పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ప్రజెంట్ ఇన్ ద ఆర్గానిక్ కంపౌండ్ అని చెప్తున్నాడు. అయితే ఇక్కడ ఏంటంటే మనకి వాడు కండిషన్ ఇచ్చాడు 27 డిగ్రీ అండ్ 756 mmHg అని ఇచ్చాడు. కాకపోతే ఆల్వేస్ మనం ప్రాబ్లమ్స్ అన్నీ ఎక్కడ సాల్వ్ చేయాలండి? 1 atmosphere ప్రెజర్ దగ్గర చేయాలా లేదా? సో 1 atmospheric ప్రెజర్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుందండి? 760 mmHgకి ఈక్వల్గా ఉంటుందా లేదా? అంటే ఇక్కడ ఒక ప్రెజర్ వచ్చింది, ఇక్కడ ఒక ప్రెజర్ వచ్చింది, ఇక్కడ ఒక వాల్యూమ్ వచ్చింది. ఈ వాల్యూమ్ అనేది జనరల్ టెంపరేచర్ దగ్గర వచ్చింది. మనకి ఎక్కడ కావాలి? 1 atmosphere దగ్గర కావాలండి. సో 1 atmosphere దగ్గర టెంపరేచర్ మనం ఎంత తీసుకుంటున్నాం? 273 కెల్విన్ తీసుకుంటాం. అంటే ఇక్కడ ఏమైంది? ఒక ప్రెజర్ వచ్చింది, దీని P1 అనుకోండి, టెంపరేచరు T1 అనుకోండి, వాల్యూమ్ అనేది V1 మనకు కావాలండి. ఎవరి వాల్యూము? నైట్రోజన్ వాల్యూమ్ కావాలి. ఈ కండిషన్స్ దగ్గర మనకు కావాలి. కానీ వాడు ఇచ్చిన కండిషన్స్ ఏంటి? టెంపరేచర్ T2 అనుకుంటే, ఇక్కడ T1 అనుకున్నాం కాబట్టి T2 అనుకుంటే 27 + 273 దట్ ఈజ్ ఈక్వల్ టు 300 కెల్విన్ అయిందండి. ఇక్కడ ప్రెజర్ ఎంత అండి? 760. ఇక్కడ ప్రెజర్ ఎంత ఉంది? P2 అనుకుంటే 756 mmHg ఇచ్చాడు. ఇక్కడ వాల్యూమ్ మనం క్యాలిక్యులేట్ చేయాలి నైట్రోజన్, కానీ ఇక్కడ వాల్యూమ్ ఎంత ఇచ్చాడు? V2 48.6 ml ఇచ్చాడు. మనకేముందండి? గ్యాస్ ఈక్వేషన్ ఉంది కదా. గ్యాస్ ఈక్వేషన్ ఏం చెప్తుంది? P1 V1 by T1 ఈక్వల్ టు P2 V2 by T2. ఈ ఫార్ములా ఉంది కదా.
సో ఈ ఫార్ములా ప్రకారం మనం ఏం కనుక్కోవాలి, V1 కనుక్కోవాలి. ఓకేనా? సో V1 కనుక్కోవాలంటే మనం అన్నీ కూడా ఇందులో సబ్స్టిట్యూట్ చేసుకోవాలి. సో V1 ఈక్వల్ టు P2 V2 ఇంటూ T2 మల్టిప్లైడ్ బై T1 బై P1, అంతే కదండి. సో P2 అనేది ఎంత తెలుసు మనకి, 756, V2 ఎంత 48.6 బై T2 ఎంత అండి, T2 300 కెల్విన్ ఇంటూ T1 ఎంత 273 బై P1 ఎంత 760. అప్పుడు మనకి ఏమొస్తుంది, V1 వస్తుంది. అది ఎంత అంట 43.99 ml ఆఫ్ N2. ఓకేనా? ఇది ఎక్కడండి, at 1 atmospheric pressure. ఓకేనా? ఆల్వేజ్ మనం కెమిస్ట్రీలో ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు గ్యాసియస్ స్టేట్లో మనం చదువుకుంటాం. ఎప్పుడూ కూడా ప్రాబ్లమ్స్ అనేవి 1 atmospheric pressure అండ్ 273 కెల్విన్ టెంపరేచర్ దగ్గర మాత్రమే మనం ప్రాబ్లమ్స్ని చేస్తాం. కాబట్టి ఆల్వేజ్ మీరు ఏంటంటే ఇది గుర్తుపెట్టుకుంటారు. ఓకే, ఇప్పుడు మనకి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని కనుక్కోవాలంటే ఇక్కడ ఫార్ములా ఏమి ఇచ్చారంట, 28, నైట్రోజన్ 14 కదా. నైట్రోజన్ ఏ ఫామ్లో మనకి అవైలబుల్గా ఉంటుంది, N2 కదా. ఇక్కడ N2 మాట్లాడుతున్నాం కాబట్టి 14 + 14 28 బై, ఇక్కడ మనం ఏం చెప్తున్నారు, గ్యాస్ గురించి మాట్లాడుతున్నారు. సో అవగాడ్రో కాన్సెప్ట్ కానీ తీసుకుంటున్నట్లయితే 1 మోల్ ఆఫ్ గ్యాస్ అనేది దేనికి ఈక్వల్గా ఉంటుంది, 22.4 లీటర్కి ఈక్వల్గా ఉంటుంది కదా. దాన్ని ఎంఎల్లో కన్వర్ట్ చేసుకుంటే 22,400 ml అవుతుంది అనమాట. సో 22.4 లీటర్ని ఎంఎల్లో కన్వర్ట్ చేసుకున్నాం. ఎందుకు, మనకి ఇక్కడ వాల్యూమ్ అనేది ఎంఎల్లో డిస్కస్ చేస్తున్నాం కాబట్టి, ఇంటూ వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఇంటూ 100. ఈ ఫార్ములా ఎప్పుడు కూడా మీరు రిమెంబర్ చేసుకుంటారు. సో దట్ ఈజ్ ఈక్వల్ టు 28/22,400 ఇంటూ వాల్యూమ్ ఎంత వచ్చిందండి, 43.99 బై ఆర్గానిక్ కంపౌండ్ ఎంత ఇచ్చాడు, 0.45 గ్రామ్ ఇచ్చాడు బై 0.45 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 12.22%. ఈ విధంగా జెల్దల్ మెథడ్ ద్వారా, డ్యూమాస్ మెథడ్ ద్వారా మనం పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని డిస్కస్ చేస్తాం. ఓకేనా? సో నెక్స్ట్ మెథడ్ ఏం చెప్పుకున్నామండి, దట్ ఈజ్ జెల్దల్ మెథడ్ చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మనకి ఈ ప్రాబ్లం చూసినట్లయితే చూడండి, ఇందులో 0.2 గ్రామ్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ వాజ్ అనలైజ్డ్ బై జెల్దల్స్ మెథడ్. మనకు తెలుసు డ్యూమాస్ మెథడ్లో నైట్రోజన్ని మనం దేని ద్వారా ఎస్టిమేట్ చేసాం, N2 ద్వారా ఎస్టిమేట్ చేసాం. కానీ జెల్దల్ మెథడ్స్లో ఏమవుతుందండి, ఆర్గానిక్ కంపౌండ్ నుంచి అమోనియా ఫామ్ అవుతుంది. అమోనియా రూపంలో పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని మనం ఎస్టిమేట్ చేయాలి. ఈ ఫామ్ అయిన అమ్మోనియాని ఏం చేస్తాడు, టైట్రేషన్ చేస్తాడండి. టైట్రేషన్ దేంతో చేస్తాడు, ఒక స్టాండర్డ్ యాసిడ్తో టైట్రేషన్ చేస్తాడు. వాల్యూమెట్రిక్ అనాలిసిస్ చేసి మనకేం చెప్తాడు, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని ఆర్గానిక్ కంపౌండ్లో ఎంత ఉందన్నది చెప్తారనమాట. అంటే ఇక్కడ చూడండి, ఈ జెల్దల్ మెథడ్స్ ద్వారా ఎంత కాంపౌండ్ తీసుకున్నాడు, 0.2 గ్రామ్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ తీసుకున్నాడండి. తీసుకుంటే అమ్మోనియా ఎంత ఎవాల్వ్ అయిందంట, అమ్మోనియా ఎవాల్వ్డ్ వాజ్ అబ్జార్బ్డ్ ఇన్ 60 ml ఆఫ్ N/5 H2SO4. అంటే ఇక్కడ స్టాండర్డ్ యాసిడ్కి ఎంత తీసుకున్నాడు, N/5 సల్ఫ్యూరిక్ యాసిడ్ని తీసుకున్నాడండి వీడు. అది ఎంత తీసుకున్నాడంట, 60 ml తీసుకున్నాడు అనమాట. అంటే 0.25 గ్రామ్ ఆర్గానిక్ కంపౌండ్ నుంచి సమ్ ఎక్స్ అమౌంట్ ఆఫ్ అమోనియా అనేది ఫామ్ అయిందండి. ఈ ఎక్స్ అమౌంట్ ఆఫ్ అమోనియా అనేది ఎలా అబ్జర్వ్ అయిందంట, దీనిలో అబ్జర్వ్ అయిపోయిందంట. 60 ml ఆఫ్ N/5 సల్ఫ్యూరిక్ యాసిడ్ అబ్జర్వ్ అయిందంట. అయితే అన్యూజ్డ్ యాసిడ్ రిక్వైర్డ్ ఫర్
40 ml ఆఫ్ n/10 NaOH ఫర్ కంప్లీట్ న్యూట్రలైజేషన్. ఇక్కడ చూడండి, అమోనియా బేసిక్ క్యారెక్టర్ ఉంది, ఇక్కడ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాసిడ్ క్యారెక్టర్ అనమాట. సో బేస్ ప్లస్ యాసిడ్ ప్రొడ్యూసెస్ సాల్ట్ ప్లస్ వాటర్ ఆర్ నాట్. దీన్నే మనం ఏమంటాం, న్యూట్రలైజేషన్ అంటామా లేదా? న్యూట్రలైజేషన్ అంటామా లేదా? అయితే ఇప్పుడు ఏమైందా అంటున్నాడు వాడు, ఏదైతే ఈ యాసిడ్ తీసుకున్నాడో 60 ml ఆఫ్ N/5 సల్ఫ్యూరిక్ యాసిడ్, ఇదంతా యూటిలైజ్ అవ్వలేదంట. ఇందులో కొంత అమౌంట్ అనేది అమోనియాతో రియాక్ట్ అవ్వకుండా ఉండిపోయిందంట. ఏదైతే రియాక్ట్ అవ్వకుండా ఉండిపోయిందో దాన్ని ఏమంటున్నాడు, అన్యూజ్డ్ యాసిడ్. ఏమంటున్నాడు, అన్యూజ్డ్ యాసిడ్. ఇప్పుడు ఏదైతే అన్యూజ్డ్ N/5 సల్ఫ్యూరిక్ యాసిడ్ ఉందో దాన్ని కంప్లీట్గా న్యూట్రలైజ్ చేయాలంటే బేస్ కావాలి కదా, ఎందుకంటే అమ్మోనియా కొంత అమౌంట్ తీసుకొని అబ్జర్వ్ అయిపోయింది. 60 mlలో ఒక సమ్ అమౌంట్ అనేది అబ్జర్వ్ అయిపోతే రిమైనింగ్ అమౌంట్ అనేది అన్యూటిలైజ్డ్గా ఉండిపోయింది అనమాట. ఇప్పుడు దాన్ని మనం ఏం చేయాలి, న్యూట్రలైజ్ చేయాలి. న్యూట్రలైజ్ చేయాలంటే మనకి ఏం కావాలి, ఒక బేస్ కావాలి. ఇక్కడ వాడు ఏం చెప్తున్నాడు, దీనికి అన్యూజ్డ్ యాసిడ్ ఏదైతే ఉందో దానిని కంప్లీట్గా మనం న్యూట్రలైజ్ చెయ్యాలి అంటే మనకేం కావాలి, కొంత అమౌంట్ ఆఫ్ 40 ml ఆఫ్ N/10 NaOH కావాలంటండి. ఓకేనా? దేనికి, అన్యూజ్డ్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయటానికి. అంటే ఇప్పుడు మనకేం తెలియాలి, ఎంత అమ్మోనియా దీంతో అబ్జార్బ్ అయిందో తెలియాలి కదా. ఎంత అమ్మోనియా దీంతో అబ్జార్బ్ అయిపోయిందో తెలిస్తే అప్పుడు మనకి ఎంత అన్యూజ్డ్ ఉందో తెలుస్తుంది కదా. తెలుస్తుందా లేదా? కాబట్టి ఇక్కడ మనం ఏం చెప్పొచ్చు, జనరల్గా అన్యూజ్డ్ యాసిడ్ రిక్వైర్మెంట్ అనేది ఎంత ఉందండి మనకి, 40 ml ఆఫ్ N/10 NaOH అనేది రిక్వైర్మెంట్ ఉందండి మనకి కదా. ఇప్పుడు జనరల్గా మనం చెప్పుకుంటే ఏమవుతుంది, 40 ml ఆఫ్ N/10 NaOH అనేది ఎంత యాసిడ్ న్యూట్రలైజ్ చేయొచ్చండి మనకి, అప్రాక్సిమేట్లీ 40 ml ఆఫ్ N/10 సల్ఫ్యూరిక్ యాసిడ్ని న్యూట్రలైజ్ చేయొచ్చా లేదా? ఈక్వల్ అమౌంట్లో న్యూట్రలైజ్ చేస్తుంది, ఎందుకంటే ఇక్కడ 1:1 రేషియో కదా. ఎంత అమౌంట్ ఆఫ్ మనం బేస్ తీసుకుంటే అంత అమౌంట్ ఆఫ్ యాసిడ్ కావాలి న్యూట్రలైజేషన్ కోసం. సో 40 ml ఆఫ్ N/10 NaOH మీనింగ్ ఏంటి, ఇది ఇంత యాసిడ్ని న్యూట్రలైజ్ చేస్తుంది అనమాట. ఓకేనా? అయితే మన దగ్గర ఉన్న యాసిడ్ స్ట్రెంత్ ఎంత, అది N/5 కదా, N/5 కాదా. బట్ ఇదెంత, ఇది N/10. మనకి ఇది ఎంతలో కావాలి, N/5లో కావాలి. సో N/5లో కావాలంటే దీన్ని ఇలా రాయించాను నేను, దీన్ని 2తో చేయండి. 2 5s are 10, 2 20, 40 ml. సో దట్ ఈస్ ఈక్వల్ టు 20 ml ఆఫ్ N/5 సల్ఫ్యూరిక్ యాసిడ్. రాసుకోవచ్చు కదా మనం. అంటే 40 ml ఆఫ్ N/10 NaOHని మనం న్యూట్రలైజ్ చేయాలంటే N/10 సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే ఇంత కావాలి. అదే మనకి N/5 సల్ఫ్యూరిక్ యాసిడ్ అయితే ఎంత కావాలి, 20 ml కావాలి. అర్థమైందా లేదా? N/10 సల్ఫ్యూరిక్ యాసిడ్ కావాలంటే 40 ml కావాలి. బట్ మనకెంత, మన దగ్గర ఉన్నది ఏంటి, N/5 కదా. అయితే N/5 కావాలంటే ఎంత కావాలంట, 20 ml కావాలి. ఇప్పుడు మనకు అర్థమైపోయింది కదా. 40 ml ఆఫ్ N/10 NaOH కంప్లీట్ న్యూట్రలైజేషన్ కావాలి అంటే ఇంత కావాలి అని అంటున్నాడు. సో దీనికోసం మనకి ఎంత యాసిడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, 20 ml ఆఫ్ N/5 అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. మన దగ్గర టోటల్ ఉన్నది ఎంత, 60 ml ఆఫ్ N/5 ఉంది. 60 ml ఆఫ్ N/5 H2SO4లో అన్యూజ్డ్ అంటే ఇది చెప్పొచ్చు మనం. అప్పుడు యూజ్డ్ ఎంత అయింది అయితే 60 - 20, అప్పుడు యూజ్డ్ ఎంత
40 ml అయింది. ఆ 40 ml ఏంటంట, యాసిడ్ యూజ్డ్, అబ్జార్ప్షన్ ఆఫ్ అమోనియా. దేనికోసం యూజ్ చేయండి ఏంటంటే అబ్జార్ప్షన్ ఆఫ్ అది ఎలా, 60 మైనస్ 20 n/5 H2SO4 that is equal to 40 ml of n/5 H2SO4. ఇక్కడ వరకు క్లియర్ కదా. ఇప్పుడు పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఈక్వల్ టు 1.4 ఇంటూ ఓకే నార్మాలిటీ ఆఫ్ యాసిడ్. Normality of acid into volume of acid used for NH3 absorption. అమ్మోనియా అబ్జార్బ్ అవ్వడానికి మనకి ఎంత యాసిడ్ యూజ్ అయింది, హోల్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్. ఇది ఫార్ములా. ఈ ఫార్ములా మీరు ఆల్వేస్ గుర్తుపెట్టుకుంటారు. ఫార్ములాలో ఏం చెప్తున్నారండి, 1.4 ఇంటూ నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ బై 1.4 ఇంటూ నార్మాలిటీ ఆఫ్ యాసిడ్ బై ఏం చెప్పాడు, అమ్మోనియా అబ్జార్బ్ అవ్వడానికి ఎంత యాసిడ్ కావాలో దాని యొక్క వాల్యూమ్ బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్. సో దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందంట మనకి, 1.4 ఇంటూ మన సల్ఫ్యూరిక్ యాసిడ్ యూజ్ చేస్తున్నాం కదండి, దాని స్ట్రెంత్ అంతా 1/5 కాదా సల్ఫ్యూరిక్ యాసిడ్ స్ట్రెంత్ అనేది. సో 1/5 ఇంటూ ఇక్కడ వాల్యూమ్ ఎంత యూజ్ అయిందండి, 40 డివైడెడ్ బై ఎంత అవుతుందండి, 0.2. ఆర్గానిక్ కంపౌండ్ ఎంత తీసుకున్నాడు, 0.2 తీసుకున్నాడు కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు 1.4 ఇంటూ 40/2 ఇంటూ 5 దట్ ఈజ్ ఈక్వల్ టు 56%. ఈ విధంగా మనం ఏంటంటే జల్దల్ మెథడ్స్ని యూజ్ చేసుకొని పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ కూడా ఏమైందండి, జల్దల్ మెథడే తీసుకున్నాడు. జల్దల్ మెథడ్లో సేమ్ ఆర్గానిక్ కాంపౌండ్ అమోనియా నేను స్టాండర్డ్ యాసిడ్తో టైట్రేషన్ చేయాలి. ఇక్కడ కూడా స్టాండర్డ్ యాసిడ్ ఏం తీసుకున్నాడండి, n/10 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాడండి. 100 ml ఆఫ్ n/10 సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నాడండి. దీనిపైకి అమోనియాని అబ్జార్బ్ చేయించాడు. ఆర్గానిక్ కంపౌండ్ ఎన్ని గ్రామ్స్ తీసుకున్నాడు, 1.216 గ్రామ్స్ తీసుకున్నాడండి ఆర్గానిక్ కంపౌండ్. ఓకేనా. అయితే ఇక్కడ కొంచెం చేంజ్ చేశాడు చూడండి. ఇక్కడ 100 ml అబ్జార్బ్ చేయడానికి యూజ్ చేసుకున్నాడు అన్నాడు. ద రిమైనింగ్ యాసిడ్ సొల్యూషన్ వాజ్ మేడ్ అప్ టు 500 ml బై ద ఎడిషన్ ఆఫ్ వాటర్. 20 ml ఆఫ్ దిస్ డైల్యూట్ సొల్యూషన్ రిక్వైర్స్ 32 ml of n/10 NaOH solution for complete neutralization. సో కంప్లీట్ న్యూట్రలైజేషన్కి ఏం చెప్తున్నాడండి, 32 ml ఆఫ్ ఏం చెప్తున్నాడు, 32 ml ఆఫ్ n/10 NaOH అనేది మనకి రిక్వైర్మెంట్ ఉందండి. ఓకే. దేనికోసం అంటే అది 20 ml ఆఫ్ ద అన్రియాక్టెడ్, ద రిమైనింగ్ యాసిడ్ సొల్యూషన్ అంటే అన్రియాక్టెడ్ సొల్యూషన్ అనమాట. అన్రియాక్టెడ్ సొల్యూషన్ 500 mlకి మేకప్ చేశాడు, అందులో 20 ml తీసుకున్నాడు అనమాట. సో 20 ml ఆఫ్ ఓకే అన్రియాక్టెడ్ యాసిడ్ సొల్యూషన్ రిక్వైర్స్ ఎంత కావాలండి, 32 ml ఆఫ్ n/10 NaOH. 20 mlకి ఇంత కావాలంటే 500 mlకి ఎంత కావాలండి మనకి, 20 mlకి ఇంత కావాలంటే 500 mlకి ఎంత కావాలి, 500 ml ఆఫ్ సేమ్ అన్రియాక్టెడ్ యాసిడ్ సొల్యూషన్ రిక్వైర్స్ ఈక్వల్ టు
ఫార్ములా ఏమవుతుంది 32/20 ఇంటూ 500 ml n/10 NaOH అంతే కదా అవుతుంది. 20 mlకి ఎంత అంటే 1 mlకి ఎంత అవుతుంది 32/20. 500 mlకి ఎంత అవుతుంది ఇంటూ 500 ml. దట్ ఈజ్ ఈక్వల్ టు 80 ml ఆఫ్ n/10 NaOH అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది. ఓకే, అయితే ఇప్పుడు యూజ్డ్ యాసిడ్ ఎంత అండి? యాసిడ్ యూజ్డ్ ఫర్ అమోనియా అబ్జార్ప్షన్. మనకు టోటల్ ఎంత తీసుకున్నామండి? 100 ml ఇచ్చాడా లేదా? 100 ml ఆఫ్ n/10 సల్ఫ్యూరిక్ యాసిడ్. టోటల్ అంతా అన్రియాక్టెడ్కి ఇంత, మనకి అబ్జార్బ్ అయింది ఎంత? 100 మైనస్ 80 ml n/10 NaOH. అంటే ఎంత యూజ్ అయిందంట? 20 ml ఆఫ్ n/10. దిస్ ఇస్ నాట్ NaOH, H2SO4. ఓకేనా? మనకు తెలుసు ఇక్కడ ఎందుకు ఇక్కడ మనం 100 మైనస్ ఇక్కడ H2SO4 తీసుకున్నామంటే, ప్రీవియస్ క్వశ్చన్లో మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి, 40 ml ఆఫ్ n/10 NaOH రిక్వైర్స్ 40 ml ఆఫ్ n/10. కాకపోతే మనకి ప్రాబ్లంలో ఇచ్చింది ఏంటి? n/5 ఇచ్చాడు ఇక్కడ మనకి. కానీ ఈ ప్రాబ్లంలో ఏమి ఇచ్చాడు చూడండి, n/10 NaOH తీసుకుంటే సల్ఫ్యూరిక్ యాసిడ్ కూడా ఎంత ఇచ్చాడు? n/10 సేమ్ కాన్సన్ట్రేషన్ ఇచ్చాడా లేదా? కాబట్టి మనం ఏం చెప్పొచ్చు? 80 ml ఆఫ్ NaOH అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు వాట్? 80 ml ఆఫ్ n/10 సల్ఫ్యూరిక్ యాసిడ్ అని చెప్పొచ్చా లేదా? 80 ml ఆఫ్ NaOH అనేది దేనికి ఈక్వలెంట్ అవుతుంది? కాబట్టి దీని ప్రకారం మనం ఇది చెప్పుకున్నాం. సో 20 ml అనేది యూజ్ అయిందని చెప్పుకున్నాం. సో పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ ఫార్ములా ఏం చెప్పుకున్నాం? 1.4 ఇంటూ నార్మాలిటీ ఎంత వచ్చిందండి? 1/10. ఓకేనా? నార్మాలిటీ 1/10 ఇంటూ వాల్యూమ్ ఆఫ్ యాసిడ్ యూజ్డ్ ఎంత వచ్చిందండి? 20 డివైడెడ్ బై మనకేం చెప్పాలి? 1.216. ఓకే, అంటే ఏం చెప్తారు మీరు? 1.4 ఇంటూ 20 డివైడెడ్ బై 10 ఇంటూ 1.216. సో పర్సంటేజ్ అనేది మీరు క్యాల్కులేట్ చేయండి. 1.4 ఇంటూ 20 బై 10 ఇంటూ 1.216 వేస్తే ఎంత పర్సంటేజ్ వస్తుందో అదే మనకి పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అన్నమాట. ఓకేనా? ఈ విధంగా మనం ఏంటంటే జల్దల్ మెథడ్ ద్వారా వచ్చేటటువంటి ప్రాబ్లమ్స్ని మనం సాల్వ్ చేయొచ్చు. మరొక ప్రాబ్లం చూసినట్లయితే ఇక్కడ చూడండి, ఒక అనాలిసిస్ ఇచ్చాడు. ఎన్ ఆర్గానిక్ కంపౌండ్ అండ్ అనాలిసిస్ గేవ్ ద ఫాలోయింగ్ డాటా. ఈ డాటాలో ఏం చెప్తున్నాడు చూడండి, 25 grams ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ని తీసుకుంటు 0.25 grams ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ని కంబషన్ చేస్తే ఏమొచ్చిందంట? CO2 H2O వచ్చిందంట. CO2 ఎంత అంట? 0.37 grams. H2O ఎంత? 0.2 grams వచ్చింది. సో దీన్ని ఏమంటాం? లీబెక్స్ మెథడా కదా? సో లీబెక్స్ మెథడ్ ద్వారా ఏంటంటే క్యాలిక్యులేట్ చేయొచ్చు మనం. పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ని, పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. తర్వాత ఏం చెప్పాడు? డ్యూమాస్ మెథడ్ని యూజ్ చేసుకుని కంపౌండ్ని అనాలిసిస్ చేశాడు, సేమ్ వెయిట్ కంపౌండ్ని. అప్పుడు ఏమొచ్చింది? 32 ml ఆఫ్ నైట్రోజన్ వచ్చింది. సో ఫైనల్గా ఏం చెప్తున్నాడు? పర్సంటేజ్ ఆఫ్ కార్బన్, హైడ్రోజన్, నైట్రోజన్ అండ్ ఆక్సిజన్ని కనుక్కోండి అని చెప్తున్నాడు. ఓకేనా? అయితే ఇక్కడ మనం చూసినట్లయితే పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ఫార్ములా ఏంటండి? కార్బన్ పర్సంటేజ్ ఎంత? మాస్ నెంబర్ 12 బై CO2 వెయిట్ 44 ఇంటూ
మాస్ ఆఫ్ CO2 ఎంతండి 0.37 బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ 0.25 into 100 that is equal to how much 40.36%. Similarly percentage of hydrogen కనుక్కోవాలంటే హైడ్రోజన్ 2 H2O ఎంతండి 18 into 0.2 by 0.25 into 100 that is equal to 8.89%. ఓకే, నెక్స్ట్ ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్. సో ఇక్కడ ఏంటి చూడండి, ఎన్టీపీ ఆల్రెడీ మెన్షన్ చేశాడు, 1 atmosphere ప్రెజర్ దగ్గర మనకు ఆల్రెడీ ఇచ్చేసాడు కాబట్టి నో టెన్షన్. సో డైరెక్ట్ ఫార్ములా ఏంటి, పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ అంటే నైట్రోజన్ N2 ఫామ్లో ఉంటుంది కాబట్టి ఒక నైట్రోజన్కి మాస్ నెంబర్ 14 కాబట్టి 14 + 14 28 బై N2 గ్యాస్ అట్ 1 atmosphere ప్రెజర్ అంటే 22.4 లీటర్, ఎంఎల్లో కావాలి కాబట్టి 22,400 ml ఇంటూ వాల్యూమ్ ఆఫ్ నైట్రోజన్ ఎట్ ఎన్టీపీ ఎంతండి 32 బై మాస్ ఆఫ్ ఆర్గానిక్ కంపౌండ్ ఎంతండి 0.25 into 100 that is equal to how much 16%. దాంతోపాటు మనకి ఏం అడిగాడు, పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ అడిగాడు కదా. సో 100 మైనస్ పర్సంటేజ్ ఆఫ్ కార్బన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ హైడ్రోజన్ ప్లస్ పర్సంటేజ్ ఆఫ్ నైట్రోజన్ దట్ ఈజ్ ఈక్వల్ టు 100 మైనస్ 40.36 ప్లస్ 8.89 ప్లస్ 16% దట్ ఈజ్ ఈక్వల్ టు 34.75%. ఈ విధంగా మనం ఏంటంటే పర్సంటేజ్ ఆఫ్ కంపౌండ్స్ని క్యాలిక్యులేట్ చేయొచ్చు. ఓకే, సో రిమైనింగ్ మెథడ్స్ మనం చెప్పుకున్నాం కదా, హాలోజన్ ఐడెంటిఫికేషన్ కోసం, సల్ఫర్ ఐడెంటిఫికేషన్ కోసం అండ్ ఫాస్ఫరస్ ఐడెంటిఫికేషన్ కోసం. ఈ మూడింటి రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేది ఒక నెక్స్ట్ వీడియోలో మనం డిస్కస్ చేద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ.